హల్లెలూయా. మీరంతా బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుడు ఈ నెలంతా కూడా మనల్ని కాపాడి ఈ నెల ఆఖరి ఆదివారం దేవుడిలాగా సమాజ మందిరంలో మనకు చేర్చి ఇలాగ దేవుడిని స్తుతించుకుంటూ దేవుడిని కనపరచుటకు దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం దేవుడిని స్తుతిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 7వ వాక్యం నుంచి మనం చదువుదాం. మొదటి దూత బూర ఊదినప్పుడు చూడండి, ఈ ప్రకటన గ్రంథము పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను భక్తుడు ఆత్మవశుడై, యోహాను భక్తుడు ఎవరు అంటే యేసు స్వామి శిష్యుల్లో ఒకరు. ఆయన రొమ్మున ఆనుకునేవారు. ఎన్నో కాని వాళ్ళందరూ కూడా తీసుకుని పోయి ఒక ద్వీపంలో వదిలేశారు. ఆ ద్వీపంలో దేవుని స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ, దేవుని కనపరుచుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, దేవుడు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మనం స్తుతిస్తున్నప్పుడు ఆయన ఆత్మవశుడై పరలోకమునకు తీసుకొని పోబడ్డాడు. అక్కడ దేవుని ఆత్మ చేత నింపబడి వ్రాయబడింది ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం జరగబోయే వాటిని గురించి దేవుడు చెబితే ఆయన స్పష్టంగా రాసి దేవుడు మనకు అందించాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మొదటి బూర ఊదినప్పుడు అని అక్కడ రాయబడి ఉంది. 7వ వాక్యంలో చదవండి మాటని. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయింది. చెట్లలో 3వ భాగము కాలిపోయెను. పచ్చి గడ్డి అంతయు కాలిపోయెను. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఇంకా జరగబోయే కార్యాలు ఇక్కడ బైబిల్లో రాయబడి ఉన్నాయి. బైబిల్లో రాయబడి ఉండే కార్యాలు ఎన్నో జరిగాయి. ఇప్పుడు పైన అన్ని నెరవేర్చబడుతూనే ఉన్నాయి. మొన్న కూడా సైంటిస్టులు, మీడియా వాళ్ళు బైబిల్లో చెప్పినవన్నీ జరుగుతున్నాయి, బైబిల్లో చెప్పినవన్నీ జరుగుతున్నాయని ఏకకంఠముతో అందరూ చెప్పారు. ఇప్పుడు జరగబోయేటివి ఈ ప్రకటన గ్రంథంలో యోహాను గారి యొక్క ఆత్మవశులై ఉన్నప్పుడు దేవుడు అన్ని కూడా వివరిస్తూ వడగండ్లను, రక్తంతో మిళితమైన వడగండ్లను మొట్టమొదటి దూత ఈ భూమిపైకి పడవేయగా బూర ఊది ఈ భూమి 3వ భాగం నాశనం అయిపోయిందంట. ఈ భూమి 3వ భాగము నాశనం అయిపోయిందంట. ఒక భాగం అంతా కూడా, 3వ భాగం అంతా కూడా నాశనం అయిపోతే చెట్లు అన్ని కాలిపోతూ ఉన్నాయి.
జాగ్రత్తగా గమనించాలి. నిన్న ఆదివారము మీరు వాక్యం ఏమన్నారో నాకైతే తెలియదు, కానీ మీరు ఎవరైనా ఒక్క మాట చెప్పగలిగితే బాగుంటుంది. నిన్న ఆదివారం విన్న వాక్యం సరే ఏదమ్మా అవ్వా ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. జనులు ప్రవాహము వలె నీ మందిరంలోనికి వచ్చెదరు అనే మాటను మనం దాన్ని బట్టి విన్నాం. జనులు ప్రవాహము వలె నీ పరిశుద్ధ ఆలయంలోకి వచ్చేదరు అనే దాని అంశము బట్టి నిన్న ఆదివారం మనం విన్నాం. ఈ ఆదివారం నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ భూమి 3వ భాగము నాశనం కానై ఉన్నది. ఈ చెట్లు చేమలు అన్నీ కూడా కాలిపోబోతున్నాయి. పచ్చిగడ్డ అంతా కాలిపోబోతుంది. రక్తముతో మిళితమైన వడగండ్లు అని వ్రాయబడి ఉంది. అక్కడ రక్తముతో మిళితమైన వడగండ్లు అని వ్రాయబడింది. ఆ దూత, మొదటి దూత భూమి ఆ వడగండ్లను, రక్తముతో మిళితమైన వడగండ్లను భూమి మీద పడవేయగా అవి ఏమైందంట? అందువలన భూమి 3వ భాగము కాలిపోయెను. భూమి యొక్క 3వ భాగము కాలిపోవడానికి సిద్ధమైంది. ఇది దేవుని యొక్క లేఖనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనమేమో దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా, దేవుని వాక్యాన్ని ప్రేమ చూపకుండా ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం. భూముల్ని, ఇండ్లని, బంగారం, వెండిని, వాటిని ప్రేమించి దాచుకుంటున్నాం. వాటి కావాలని ఆశపడుతున్నాం. అయితే ఇది నాశనము కాబోతుందని బైబిల్ చెబుతూ ఉంది. నాశనానికి గురి ఉంది. నాశనానికి గురి కాబోతుంది. 3వ భాగము కాలిపోబోతా ఉంది. పచ్చని చెట్లన్నీ కూడా కాలిపోబోతున్నాయి. పచ్చని గడ్డంతా కూడా కాలిపోబోతుంది. ఈ లోకంలో నాశనానికి నాంది. ఈ సృష్టి అంతా కూడా, భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ పంచభూతాలన్నీ కూడా లయమైపోయే రోజులు వస్తున్నాయి. అక్కడ చూస్తే నిర్గమకాండంలో 9వ అధ్యాయం 23వ వాక్యంలో చూస్తే 9:23 అక్కడ రాయబడుతుంది, మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడెను. 24వ వాక్యం కూడా, యెహోవా ఐగుప్తు మీద వడగండ్లను కురిపించెను. అలాగూ వడగండ్లతో కలిపిన పిడుగులను బలమైన వాయను. ఐగుప్తులో కురిపించిన వడగండ్లను, ఐగుప్తులో కురిపించిన వడగండ్లను దేవుడు మళ్ళీ భూమి పైన కురిపించబోతున్నాడు.
ఒక ఇంతెంతలావు వడగండ్లు పడ్డాయి. నిమ్మపల్లి లేవన్నాడు ఒక ఆ సైడ్ లేదు, ఇంత రాళ్ళు. మేము పోయి అదే పనికి చూసాము. వడగండ్లు ఇంతవి మీరు చూసింటే ఇది సైడ్ చూసింటారు. ఇంత వడగండ్లు నిమ్మపల్లినే ఎనుముల పైన, ఆవుల పైన, మనుషుల పైన పడితే అక్కడికక్కడే చచ్చిపోయారు. జాగ్రత్తగా గమనించాలి. మీకేదో చిన్న చిన్న వడగండ్లు అనుకోదండి. దేవుడు కురిపించే వడగండ్లు చాలా భయంకరంగా ఉంటాయి. ఐగుప్తులో కురిపించిన వడగండ్లు, పిడుగులు భయంకరమైనవి. ఈ రోజుల్లో జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని వాక్యానికి మీరు లోబడితే మనం వాటిలో నుంచి తప్పించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని విడిపించడానికి ఈ అంత్య దినాల్లో అనేకమైన విపత్తుల్లో నుంచి, అనేకమైన పోరాటాల నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి దేవుడు ఇష్టపడి మనము ఈరోజే దేవుడి సన్నిధిని మనం అనుభవించడానికి దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ వాక్యం చెబుతుంది, రెండవ దూత బూరబోదగా చూడండి మాటలు ప్రకటన. పచ్చి గడ్డంతయు కాలిపోయేను. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న, అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడను. చూడండి, మొట్టమొదట వడగండ్లు, రక్తముతో మిళితమైన వడగండ్లు దేవుడు కురిపిస్తూ ఈ భూమిపైకి. ఎందుకనండి, ఈ భూమి శపింపబడినదై ఉంటున్నది. మనుషుల యొక్క అతిక్రమములను బట్టి, పాపములను బట్టి దేవుడు కోపోద్రేకుడై ఈ భూమి పైన నాశనం చేయబోతున్నాడు. మొట్టమొదటిగా నోవహు కాలములో జలప్రళయాన్ని సృష్టించాడు. నోవహు కుటుంబీకులను మాత్రమే దేవుడు ఆ రోజు రక్షించాడు. అయితే ఈ రోజు నిన్ను నన్ను రక్షించడానికి నోవహు కాలంలో జాగ్రత్తలు చెప్పినట్లే ఇప్పుడు కూడా దేవుడు యోహాను భక్తుల ద్వారా మనకు జాగ్రత్తలు చూపిస్తూ ఉంటున్నాడు. నేను ఇలాగ చేయబోతున్నాను, వడగండ్లు కురిపించబోతున్నాను. రక్తముతో మిళితమైన వడగండ్లను నేను కురిపించి, రక్తంతో మిళితమైన వడగండ్లు ఈ భూమి పైన కుమ్మరించినప్పుడు భూమి కాలిపోతుంది. మూడవ భాగం మరి పచ్చటి చెట్టును, పచ్చటి గడ్డంతయు కాలిపోతుంది అని చెబుతూ ఉంటున్నాడు. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యం చెప్తుంది 18:13లో, కీర్తన గ్రంథము 18 అధ్యాయం 13వ వాక్యం మనం చూస్తే అక్కడ చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు దేవుడు. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను, వడగండ్లను మండిచున్న నిప్పులను రాలెను అన్నది. అక్కడ మండుచున్న నిప్పులను రాలెను అన్నది. ఎప్పుడంటే ఇది చెప్పింది కొన్ని యుగాలకు ముందు ప్రవక్త చెప్పాడు. వీళ్ళందరూ ప్రవక్తలు, దైవజనులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దేవుడు ఉరుములు ఉరుముతాడని, ఆయన పిడుగులు కురిపిస్తాడని, ఆయన అగ్ని గంధకాలను భూమిపైకి రప్పిస్తాడని ఎంతో మంది ప్రవచించి పెట్టారు గ్రంథంలో. దేవునికి ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ వాక్యం చెప్తుంది అక్కడ ఉరుములను, అగ్ని గంధకాలను కురిచెను అని అక్కడ వ్రాయబడుతుంది. అయితే రెండవ దూత బూర ఊదినప్పుడు మండుచున్న అగ్ని కొండ లాంటిది ఒకటి సముద్రంలో పడవేసిని. మండుచు
పొలంలో పడేస్తుంది దోచ. దేవునికి ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఇవన్నీ మన సంపదలండి. భూమి పైన మనం బ్రతకడానికి ఉపయోగపడుతున్న సంపదలు ఇవన్నీ కూడా. భూమి పంట పండిస్తున్నాం, చెట్లలో వచ్చే కాపు, గడ్డిలో వచ్చే పువ్వులు, దానివల్ల ఎంతో వర్తకము చేసి మనం ఎంతో బ్రతుకుతున్నాం ఈ భూమి పైన. వాటిని దేవుడు నాశనం చేయబోతున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. మనము పొలం పండించకపోతే, ఆ పొలంలో పచ్చటి చెట్లు లేకపోతే, పచ్చటి గడ్డి లేకపోతే ఏం తిని బ్రతుకుతాం? వాటిని అవన్నీ కూడా మన వనరులు. అవన్నీ నరుడు బ్రతకడానికి, నరుడు జీవించడానికి గొప్ప వనరులు దేవుడిచ్చి పెట్టాడు. వాటినే కొడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే నరుడు బ్రతకకూడదు. వాడి పాపములను బట్టి, వాడి అతిక్రమములను బట్టి, వాడి చేస్తున్న కుయుక్తులను బట్టి వాడు బ్రతకడానికి వీలు లేదని దేవుడు నిర్ణయించాడు. ఎవరైతే వారి మారు మనసు పొంది ప్రభువా నేను పాపిని అని దేవుని దగ్గర అడుగుతారో వారు వీటిలో నుంచి తప్పించుకుంటారు. సముద్రంలో ఒక పర్వతము, మండుతున్న పర్వతము పడితే ఆ సముద్రంలో ఉన్న 3వ భాగము నాశనం అయిపోతా ఉంది. ఆ సముద్రంలో ఉన్న జలచరాలన్నీ చనిపోతూ ఉంటున్నాయి. అయ్యా, అది మనం బ్రతకడానికి ఇచ్చిన జలచరాలని దేవుడు మనకి. ఆ చేపలని, ఆ సముద్రంలో ఉన్న సంపదలన్నింటినీ కూడా మనం అనుభవిస్తున్నాం ఈ రోజుల్లో. మీరు చూడండి, బాయిల్లో, చెరువుల్లో ఉండే చేపలు తినేదానికంటే, ఆ రుచి కంటే మీరు ఎప్పుడైనా సముద్రపు చేపలు చేసి తిని చూడండి ఎంత రుచిగా ఉంటుందో. మీరు ఈ బాయిలో ఉండేటివి, ఈ చెరువుల్లో ఉండేటివి, కొండలో ఉండే చేపలు తింటున్నారు. మీరు ఎప్పుడైనా సముద్రంలో పట్టే చేపలు, ఈ విజయవాడ అట్లా పోయినప్పుడు ఆ కృష్ణానది ఆ ప్రాంతాల్లో, గోదావరిలో పట్టే చేపలు ఎప్పుడైనా తెచ్చి తిని చూడండి. మా చేపలు పోసేటట్టుందా అనిపిస్తుంది. దేవుడు మనకు అవన్నీ ఇచ్చాడు. దేవుడు మనకు అవన్నీ సంపదలు ఇచ్చాడు. కానీ దేవుడు ఆ సంపదలన్నింటినీ నాశనం చేస్తుంటున్నాడు. ఇంకేమి తిని బతుకుతాం? రాబోయే దినాల్లో ఇవన్నీ మనం ఇంకా మళ్ళీ కొంతమందికి వారం అంతా ఉద్యోగాలు చేసుకుంటారు, పనులు చేసుకుంటారు. ఆదివారం మాత్రమే రసం దొరుకుతుంది కాబట్టి అప్పుడే ఏ తురకలు తింటారు. ఆదివారం మాత్రమే తురకలు తినేదానికి ఇంట్లో ఉంటారు, గుడికి రారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఇవన్నిటినీ కూడా, దేవుడు నరునికి ఇచ్చిన సంపదలంతటినీ కూడా నాశనము చేయబోతున్నాడు. దేవుని మహిమపరచండి, దేవుని ఘనపరచండి. ఇచ్చింది ఆయనే మనకు, ఇచ్చింది ఆయనే మనకు. కానీ అవన్నింటినీ కూడా తీసేయాలని దేవుడు ప్లాన్ చేశాడు. ఎందుకో తెలుసా? మనం చెప్పిన మాట వినడం లేదు. దేవునికి దేవుడు చెప్పినట్లు నడవడంలే, దేవుడు చెప్పినట్లు జీవించలే, దేవుడు చెప్పింది చేయడంలే. అందుకనే దేవుడికి ఒక ప్లాన్ వచ్చింది. వీడిని పాడు చేయాలంటే వీడికి తినేదానికి ఇచ్చినవన్నీ తీసేస్తే అయ్యో నాకు ఆకలి, అయ్యో నాకు ఆకలి నాకు పచ్చటి మొక్కలు తీసేస్తున్నాడు,
పచ్చని చెట్లు తీసేస్తున్నాడు, భూమిని తీసేస్తున్నాడు, సముద్రంలోని తీసేస్తున్నాడు. ఏమైందంట? ఆ పర్వతము ఆ సముద్రంలో పడిన వెంటనే చదువుగా మాటని పడవేయబడను, అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయను. సముద్రంలో జలచరాలన్నీ బ్రతకాలంటే రక్తంలో బతకలేవేవి. దేవుని వాక్యం మీరు వినాలి. అవి రక్తమైనప్పుడు ఏం జరుగుతుంది? సముద్రంలో ప్రాణము కలిగినవన్నీ 3వ భాగము చనిపోతూ ఉన్నాయి. ఎందుకు దేవుడు మనకి ఇవన్నీ రాయించి పెట్టారండి? అప్పటికన్నా మనం మారుతామని. ఇవన్నీ నేను తీసేస్తాను, ఇవన్నీ నేను లేకుండా చేస్తాను, జాగ్రత్త పడండి, నా యందు భయభక్తులు ఉంచండి, నాలో మీరు జీవించండి అని దేవాది దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అక్కడ వాక్యం చెప్తుంది, ఎహెజ్కేలు గ్రంథంలో, ఎహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 22వ వాక్యం బాగా చూడండి. ఏవేలు చూడండి, దేవుడు అంటున్నాడు, వడగండ్లను అగ్నిని కురిపించి నేను వాళ్ళతో వ్యాజ్యం ఆడుతాను. దేవుడు ఎట్లా మనతో కొట్లాడతాడంటే, అంటే దేవుని విరోధులతో మనతో, అంటే మీరంతా దేవుని విరోధులు కాదు కదా, దేవుని విరోధులు కాదు కదా, సాతానునితో దేవుడు కొట్లాడేది, దేవునికి విరోధులతో కొట్లాడేది. దేవుని నామస్తోత్రం. మీరంతా దేవునికి బిడ్డలే కదా, దేవునికి విరోధులు కాదు కదా, సంఘానికి విరోధులు కాదు కదా, సేవకుడికి విరోధులు కాదు కదా. అయితే ఎవరైతే విరోధులు అవుతారో వారితో దేవుడు ఎక్కడ కొట్లాడతాడంట? వడగండ్లతోనూ అగ్ని గంధకాలతోనూ తెగుళ్ళతోనూ వారితో వ్యాఖ్య మాడతాడంట. మనము రాళ్ళు, రప్పలు, కత్తులు, కటారులు, బాంబులు, ఈటలు, ఇప్పుడంతా హెలికాప్టర్లో, ఫ్లైట్లలో, రాకెట్లలో యుద్ధాలు చేస్తున్నారు. కానీ దేవుడు అవన్నీ ఏం లేదు, వడగండ్లతోనే చేస్తున్నాడు, అగ్నిగంధకాలతో చేస్తున్నాడు, తెగుళ్ళతో చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వాళ్ళరా, నేను ఈరోజు మీకు చెప్తున్నాను, తెగుళ్ళు చాలా చెడ్డవి, చాలా చెడ్డవండి. తెగుళ్ళు అనేటివి చాలా చెడ్డవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన చెప్పారు మనకి శాల ఇప్పుడు సాక్ష్యం చెప్పింది, కాళ్ళని బొబ్బలు వచ్చేసి, అరికాళ్ళలో, పైన కాదు అరికాళ్ళలో బొబ్బలు వచ్చేసి నడసలేని స్థితిలో ఉన్నాడు. బొబ్బల రోగం ఎవరు పెట్టాడు తెలుసా? ఐగుప్తీయులకు పెట్టాడు. బొబ్బల రోగము ఐగుప్తీయులకు పెట్టాడు. నేను ఆ బొబ్బల రోగం, ఆ బొబ్బలను చూసిన వెంటనే నేను అనుకున్నాను, ప్రభా ఇది నీ పనిష్మెంటే, ప్రభా బిడ్డలు ఏం తప్పు చేస్తున్నారో నాకైతే తెలియదు. మీరు చూడండి, మీ ఇంటిలో ఎవరికైనా రోగం వచ్చిందంటే మీరు చాలా సఫర్ అవుతారు, అంటే చాలా బాధపడతారు. మనకి ఎప్పుడైనా కుటుంబంలో ఎవరికైనా బాగాలేకపోతే ఎప్పుడు ఎక్కువ సఫర్ అవుతారు చెప్పండి? గవర్నమెంట్ చెప్పాలి, టైం వేస్ట్ చేయొద్దు. చెప్పండి, మీ ఇంటిలో ఎవరికైనా బాగాలేకపోతే, ఎవరికి బాగాలేకపోతే ఎక్కువ బాధపడతారు మీరు.
సంపాదించేవాడు బాగా కింద పడిపోయాడు ఇంకో మంచం పైన, అప్పుడు మనకేమనిపిస్తుంది? చెప్పాలి చెప్పాలి మీరు. దేవుడు ఎట్లా ఉండదు తెలుసా? భక్తిహీనులు తట్టకపోవడం, భక్తిహీనులు మద్దడు. ఎక్కడైతే నీ బ్రతుకు మూలం ఉందో అక్కడ పడతాడు. కొడితే కుంభస్థానాన్ని కొట్టాలని. మీరు ఎక్కడైతే నాకేమి కాలేదులే నాకేమి కాలేదులే నాకేమి కాలేదులే మీరు అనుకోవద్దండి. ఎక్కడ కొడితే మీరు ఇబ్బందులు పాలవుతారో అక్కడ పడతాడు దేవుడు. ఇప్పుడు నరుడు ఇబ్బందులు పాలవ్వాలంటే వడగండ్లు కురిపిస్తున్నాడు. ఈ సృష్టిలో ఉన్న చెట్టును, పచ్చగడ్డిని, చేపలను, సముద్రమును, భూమిని నాశనం చేస్తున్నాడు. కానీ మనకేమన్నారు? మన వాళ్ళకి ఏం రాలేక మొట్టమొదట వాటిని కొడుతున్నాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి, మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీరు దేనిని బట్టి అతిశయిస్తున్నారో దానిని కొడతాడు దేవుడు. మీ భక్తిహీనతను నాకేం కాలేదే, వాళ్ళకయ్యిందే, మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, మీకెందుకు వచ్చింది, మాకేమి కాలేదే, మా చిటికి నేలు కూడా తగలలేదే, మా ముటికి నేలు కూడా తగలలేదే అని అన్నోళ్ళంతా తలకాయ కొట్టాడు దేవుడు. ఎక్కడ కొట్టాలో దేవుడికి బాగా తెలుసండి. నేను మీకు చెప్తున్నాను, తప్పు చేసింది మనం కదా. మీరు బాగా ఆలోచించు, తప్పు చేస్తున్నది నరుడు కదా. డైరెక్ట్ నరుడిని చంపేచ్చు కదా దేవుడు. నరుడు చంపడంలే. ఫస్ట్ దేని చంపుతున్నాడు? భూమిని నాశనం చేస్తున్నాడు, చెట్లు చేమలను నాశనం చేస్తున్నాడు, పచ్చదనంతా నాశనం చేస్తున్నాడు, సముద్రంలో చేపలను నాశనం చేస్తున్నాడు. ఏం దీనికి కారణం తెలుసా? మాదంతా రాలేదులే అనుకుంటున్నావా? కాదండి. ఏది లేకుండా చేస్తే మనం ఇబ్బందులు పాలవుతామో దాన్ని మన దగ్గర నుంచి తీసేస్తే అప్పుడు మనం ఏది ఏది ఈ నేరులో చేపలు ఎత్తుకొచ్చి బయట వేస్తే ఎట్లా దనకలాడి చేస్తుంది, అట్లా దనకలాడి చేస్తాం. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఒకసారి అర్థం చెప్పండి. మీరు అనుకుంటా ఉండొచ్చు, ఓ భూమే కదా పోతే పోతుంది, ఇంకా మూడో వంతే కదా పోతే పోనీలే, చేపలే కదా అనుకుంటున్నారు, చెట్లే కదా అనుకుంటున్నారు, పచ్చగడ్డే కదా అనుకుంటున్నారు. దాంట్లోనే మనం బతుకుతా ఉండేది, వాటితోనే మనం పోషింపబడతా ఉండేది. వాటినే కొడుతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలాగ పోషింపబడతావు, ఎలాగ బతుకుతావు, ఎలాగ జీవిస్తావు? వాటినే కొడుతున్నాడు దేవుడు. నీకు ప్రాణాధారమైన వాటిని దేవుడు యొద్ద నుంచి తీసేస్తున్నాడు. ఈరోజు దేవుడు వాక్యం వింటున్న దేవుడికి ప్రేమైన వల్ల మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఎప్పుడైతే దేనిపైనైతే దేవుణ్ణి విడిచిపెట్టి దేని చూసుకొని గర్విస్తామో వాటిని తీసేయడం ప్రారంభిస్తాడు దేవుడు. హల్లెలూయా. వాటిని నీ యొద్ద నుంచి తీసేస్తాడు. అప్పుడు నువ్వు ఎట్లా బతుకుతావో చూస్తానంటాడు దేవుడు. ఎట్లా బతుకుతావు? ఏ ఊరిని పోసుకొని, ఏ బాబాలు పోసుకొని, అంటే ఎక్కడి కింద కూడా చేయాలి. బతికే ఏం చెప్తారు చెప్పండి? బతికేవాడు ఎట్లయినా బతుకుతాడు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినండి. దేవుడు మన యొద్ద నుంచి తీసేయక ముందే ఇవన్నీ కూడా మనం సిద్ధపడతాం. అక్కడ వాక్యం చెప్తుంది, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వాక్యం. యోవేలు 2:30. జకరియా కూడా తీసుకోండి. మరి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము
కదా, చదువు పర్వాలేదు, బయట చదువు. ఆకాశమును భూమిను, Amos 2:30 వాక్యం. ఆకాశమందును భూమి అందును చూడండి, రక్తమును అగ్నిని ధూప స్తంభములను కనుపరిచెను. యోవేలు ప్రవక్త చెబుతున్నాడు, అగ్నిని, రక్తమును, ధూప స్తంభములను ఆయన చెబుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకము నాశనం అవడానికి, ఈ లోకము పతనం అవడానికి చాలా సమీపమై ఉంది. అవి కాకముందే, మనకు అన్ని సౌకర్యాలు బాగా ఉన్నప్పుడే మనం దేవుడిని నమ్ముకుంటే మనం వీటిలో నుంచి తప్పించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 8-9 వాక్యాలు చదువుతాం. జకర్యా 13:8 వాక్యం, 9వ వాక్యం. దేశమంతటా చతురు, 3వ భాగం వారు శేషించురు. ఆ 3వ భాగమును చూడండి, 2వ భాగాన్ని తెగేస్తాడంట జనుల్ని. ఆ 2వ భాగం 3వ భాగాన్ని మాత్రము అగ్నిలో నుంచి తీసినట్లు తీసి దాన్ని శుద్ధి చేస్తానంటున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఆ 2వ భాగంలో ఉన్న వారిలాగా మనం ఉంటే మనము దేవుని చేత తగివేయబడతాం. హల్లెలూయా. మనము చావకూడదు. మనం చంపేదానిగా దేవుడు సృష్టించింది. మనము యుగయుగాలు ఆయనతో కూడా ఉండడానికి. అయితే మనం ఏమైతే దేవుని మాట వినకుండా పోతామో, దేవుని మాటకు లోపడమో, దేవుని మాటకు విధేయత చూపించమో, అప్పుడు దేవుడు తెగుళ్ళ చేతను, అనేక కరువుల చేతను, తెగవేయబడుల చేతను మనల్ని నశింపజేయబోతూ ఉంటున్నాడు. అలాగే మనము నశించిపోవట దేవునికి ఇష్టం లేక ముందే దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు ఈ భక్తుల ద్వారా. దేవుడికి ప్రేమైన వాళ్ళరా, నిజంగా అక్కడ ఆపద ఉంది అంటే ఎవరో ఒకరు మనకు చెప్పకపోతే ఆపదలో పడి చేస్తాం. అందుకనే దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా ఈ ఆపదలు వస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా నా దగ్గరికి రండి, నాలో జీవించండి, నేను మిమ్మల్ని కాపాడుతానని దేవుడు మనము హెచ్చరిస్తూ ఉంటున్నాడు. దేవుడికి ప్రేమైన వాళ్ళరా, ఇటువంటి తెగుళ్ళలో నుంచి, ఇటువంటి భయంకరమైన స్థితుల్లో నుంచి దేవుడు మనల్ని తప్పించడానికి, దేవుడు మనల్ని కాపాడడానికి ముందుగానే దేవుడు మనకు జరుగుతుంది చెబుతూ ఉంటున్నాడు. ఈ రోజు దేవుడు వాక్యం వింటున్న దేవుడికి ప్రేమైన వాళ్ళరా, చాలా నెమ్మదిగా మనకు జరిగిపోతూ ఉండొచ్చు. మన జీవితం చాలా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు కావలసిన బ్యాంక్ బ్యాలెన్సులు, కావలసిన భోజన పదార్థాలు, కావలసిన ఆహార పదార్థాలు, కావలసిన వస్త్రాలు, కావలసిన గృహాలు, కావలసిన వసతులు అన్ని కూడా దేవుడు మనకు ఇచ్చి ఉండవచ్చు. కానీ రాబోయే దినాల్లో వీటిపైన దేవుడు దెబ్బ పట్టబోతున్నాడు. వాటి నుండి మనం తీసివేస్తే, మనము దేవుడిలో లేకపోతే ఏమైపోతామో ఒకసారి ఆలోచించండి. దేవునికి ప్రేమైన వాళ్ళరా, తినడానికి తిండి లేకుండా, వస్త్రాలు లేకుండా, ఉండడానికి భూమి లేకుండా మన జీవితాలు పతనా స్థితికి వస్తే మనం ఏమైతాం? ఒకసారి మీరు ఆలోచించండి. హ్యాపీగా మనం జీవిస్తున్నాం. ఇప్పుడు హ్యాపీగా ప్రభుత్వం వాళ్ళు భీమిస్తున్నారు, ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ప్రభుత్వం వాళ్ళు కావలసిన వసతులన్నీ ఇస్తున్నారు, బిడ్డలను చదివిస్తున్నారు, మీకు కావలసిన రోగాలకు డబ్బులు ఇస్తున్నారు, హాస్పిటల్లో ఫ్రీ అంటున్నారు. చాలా
కానీ దేవుడు వీటిపైన కొట్టడం లేదు, కరెన్సీ పైన కొట్టడం లేదు. సృష్టిలో ఉన్న ఆహారానికి, ఆహార పదార్థాల పైన కొడుతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పచ్చటి ధనం లేకుండా చేస్తున్నాడు. అయ్యా, ఈ పేపర్లు ఏమైనా ముద్రించుకోవచ్చు మనం. మీకు అర్థమవుతుందా? 2000 రూపాయల నోట్లు ముద్రించుకోవచ్చు. మన ప్రభుత్వం వాళ్ళు అనుకుంటే ఈసారి 5000 రూపాయల నోట్లు ముద్రించవచ్చు. మన ప్రభుత్వం వారు అనుకుంటే 10,000 రూపాయల నోట్లు ముద్రించవచ్చు. ఏం ఆ పేపర్లు తింటావా? ఆ పేపర్లు తిని బతకగలవా? 2000 రూపాయల నోటు మింగగలవా? బంగారం మింగగలవా? వచ్చిన వైద్యులు తిని కడుపు నింపుకోగలవా? కాదండి. అంత భూమి ఉంటే కడుపు నింపుకుంటాం. ఆ భూమే లేకుండా, పచ్చదనం లేకుండా దేవుడు చేస్తే ఏంటి మన పరిస్థితి? ఏంటి మన పరిస్థితి? చెట్లు ఉండవు, పచ్చదనం ఉండదు, సముద్రంలో చేపలు ఉండవు, జంతువులు ఉండవు, జలరాశులు ఉండవు. మీరు ఆలోచించండి. ఒకసారి నేను మన కైమత్తూరు పోయినాను. కైమత్తూరులో చేపలంటే చేపలు కాదు, మంచి మంచి చేపలు, ఎండ్రకాయలు, ఎండ్రకాయల సూపు. వా, మళ్ళీ మనకి ఇక్కడ దొరకవని మొట్టమొదటిగా తిన్నా. దేవుడికి ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చిన సంపద. వీటిపైనే కొడుతున్నాడే ఇప్పుడు. యాడ దొరుకుతాయి చేపలు? మళ్ళీ యాడ దొరుకుతాయి? చెట్లలో ఫలాలు, చెట్లలో ఉన్న ఫలాలు ఎక్కడ దొరుకుతాయి? పంట ఎక్కడ వస్తుంది? దేవుడు దాన్ని కొడుతున్నాడు. మూడవ భాగాన్ని నాశనం, రెండవ భాగాన్ని కత్తితో చంపుతానంటున్నాడు జనుల్ని. మూడవ భాగాన్ని అగ్నిలో నుంచి తీయబడిన వాటిని నేను శుద్ధి చేసి వాటిని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఆ బంగారమును చూడండి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 25వ వాక్యం. సర్వభూమిని సర్వభూమిని నాశనము చేయు నేను నీకు విరోధిని. ఇదే యెహోవా వాక్కు. నేను నీ మీదికి చెయ్యి చాపి ఎక్కడికి దొరికిస్తాడంట? పై నుండి క్రిందికి దొరికించదను. చూడండి, దేవుడు ఆ లూసిఫర్ దూతని ఉన్నతమైన తావు నుంచి కిందికి దొరికించేస్తున్నాడు, పడవేస్తున్నాడు కిందికి. ఒకసారి మనము గమనిస్తే మన జీవితాలను కూడా మనం సరి చేసుకొని, మన బ్రతుకులని, మన జీవితాలని మనం సరి చేసుకొని, ఆ వేకువ చిక్క అనే ఆ లూసిఫర్ అనే ఆ దూత క్రింద దొరికింపబడినట్లు, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నట్లు మనం పోగొట్టుకోకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అక్కడ వాక్యం చెప్తుంది, చాపి చిచ్చు పెట్టిన కొండ వలె
నిన్ను ఉండ చేస్తాడంట. కొండలను అగ్నితో కాల్చేస్తారు కొంతమంది. కొండలు కట్టి పెడతారు కదా, అప్పుడు ఎట్లుంటుంది ఆ కొండ? చూడేదానికి ఇష్టంగా ఉంటుందా? అట్లా ఉంటున్నాము. ఆ కొండలో పచ్చదనము, ఆ కొండలో కొండంతా పచ్చగా ఉన్నప్పుడు ఎట్లా చూస్తే ఎట్లుంటుంది? అగ్గి పెట్టేసి ఆ కొండంతా కాలిపోయిన తర్వాత ఎట్లుంటుంది? ఆ కొండ బాగుండదు. మనం బాగా పెట్టాడు దేవుడు. కాలిపోయిన కొండలా ఉండకూడదు మనం, కాలిపోయిన పొగ్గులా ఉండకూడదు మనం, కాలిపోయిన కొరిగిలా ఉండకూడదు మనం దేవుని చేత ఆశీర్వదింపబడిన వారిని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది, నిర్గమకాండము 7వ అధ్యాయము 17వ వాక్యంలో మనం చూద్దాం. నిర్గమకాండము 7వ అధ్యాయము 17వ వాక్యం నుండి, కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా తెలుసుకుందుము, యెహోవా చెప్పుచున్నాడు, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో ఏటిలోని చేపలు చూడండి. మోషే కాలంలో ఫరో దగ్గర ఫరో దగ్గర దేవాది దేవుడు ఆ కర్రతో ఆ ఏటిని కొట్టినప్పుడు ఆ ఏటిలో ఉన్న చేపలన్నీ చచ్చిపోతున్నాయి. చూడండి, అక్కడ కంపు కొడతా ఉందంట, ఆ ఏరంతా కంపు కొడతా ఉందంట. ఐగుప్తు దేశంలో ఆ నీళ్ళన్నీ ఎర్రగైపోయాయి. ఐగుప్తు దేశంలో, ఫరో దేశంలో చేపలకు చాలా సాదృశ్యం అనేది. అది వ్యాపార కేంద్రం ఐగుప్తు వ్యాపార కేంద్రం. దేవునికి ప్రేమైన వాళ్ళగా మన జీవితాల్లో మనం చక్కగా నేర్చుకోవాలి. ప్రార్థన చేయండి. మేము ఒకసారి యెరూషలేముకు పోయి రావాలని ఆ యేసు స్వామిని, ఎందుకంటే నేను ఎంతవరకు బైబిల్ను చెప్తున్నాను, బైబిల్ గురించి నేను నమ్మి విశ్వసించి అనేకులకు నేను బోధిస్తున్నాను. అయితే అక్కడికి వెళ్ళి అక్కడ యేసు స్వామి నడిచిన ఆ ప్రాంతాలన్నీ చూసి అవన్నీ కూడా నేను బిబిలికల్గా నేను చూసి నేను నేర్చుకొని రావాలని ఒక ఆశ ఉంది నాకు. నిజంగా అక్కడికి వెళ్ళి అక్కడ చూసి రావాలి. మీరు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మేము అక్కడ చూసి ఈ బైబిల్లో ఉన్నవన్నీ కూడా మీకు నేను నేర్పిస్తున్నాను కదా. దేవుని స్తోత్రం. నేను నేర్చుకునే మీకు నేర్పిస్తున్నాను, కానీ నేను చూసి వస్తే ఇంకా బాగా నేర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని స్తోత్రం కలగాక ఈరోజు దేవుని వాక్యం మీరు వినండి, ప్రార్థన చేయండి. త్వరగా పోయి రావడానికి దేవుని స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొడువై ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ ఐగుప్తు దేశంలో ఉన్న ఏటిని దేవుడు కొట్టాడట కర్రతో. మోషే ద్వారా కొట్టినప్పుడు ఆ ఏటి చేపలన్నీ చచ్చిపోయాయి. ఆ ఏటిలో ఉన్న చేపలన్నీ చచ్చిపోయి ఆ దేశం అంతా కంపు కొడతా ఉంది. అక్కడ చాలా గొప్ప గొప్ప చేపలు ఉన్నాయి ఆ సముద్రంలో. ఆ ఏటిలో గొప్ప విలువైన చేపలు అక్కడ దొరుకుతాయి. కానీ దేవుడు దాన్ని కొట్టాడు, వాళ్ళ ఆధారమైన దాన్ని కొట్టాడు. ఐగుప్తుకు ఏదేదైతే ఆధారం ఉన్నాయో, అమ్మా అయ్యా మీరు జాగ్రత్తగా వినాలి. ఐగుప్తుకు ఏదేదైతే ఆధారముగా ఉన్నాయో, ఐగుప్తీయులు దేన్నైతే చూసి వాళ్ళు అసహ్యపడుచు ఇశ్రాయేలును కాలు కిందేసి తొక్కారో, వారు అతిశయించిన వాటిని దేవుడు కొట్టాడు.
నా దేవునికి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మీకు నేను చెప్పడం ఏంటంటే, ఐగుప్తు దేశంలో పచ్చదనం లేకుండా దేవుడు చేశాడు. వెండి కావాలంటే ఐగుప్తు దేశంలో మొక్కలు లేకుండా చేశాడు. మిడతలను పంపించి అన్ని మొక్కలను తినేట్టుగా చేసేసాడు. ఐగుప్తు దేశంలో సముద్రమును కొట్టాడు, ఆ ఏటిని కొట్టాడు, వారికి ఆధారమైన వాటిని అన్నింటినీ తీసేశాడు దేవుడు. తొలుచులను చంపాడు. ఎందుకంటే వాటిని బట్టి ఐగుప్తీయులు అతిశయపడుతున్నారు. ఈ రోజు కూడా మనం కూడా అదే స్థితిలో ఉన్నామని దేవుడు చెబుతూ ఉన్నాడు. వాళ్ళకి ఏదైతే చేశాడో అవే ఈ భూమి మీద ఉన్న అందరికీ చేయబోతున్నాడు. ఆ రోజు సమీపంలో ఉండొచ్చు, నేను ఎప్పుడు చెప్పను, కానీ ఆయన ఇష్టం, అది ఆయన చేతిలో ఉన్నాయి. అది ఇప్పుడా రేపా మొన్నడో చెప్పడానికి మాకు అధికారము లేదు. దేవుడికి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడే. అయితే ఒక్క మాట మాత్రం మీకు నేను గ్యారెంటీగా చెప్పగలను, నువ్వు అనుకోని సమయంలో, నువ్వు ఊహించని సమయంలో, నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడే దేవుడు ఇవన్నీ ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్య జీవితం జీవిస్తావో, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తావో, ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ జీవితంలో పడిపోతావో, అప్పుడే దేవుడు వస్తానంటున్నాడు. నేను దొంగమలే వస్తాను, నువ్వు అనుకోని గడియలో వస్తాను, నేను కోడి జాములో వస్తాను, నేను అర్ధరాత్రిలో వస్తాను, నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు వస్తాను. ఖచ్చితంగా యేసయ్య చెప్పాడు. అది మాత్రం నిజం. నువ్వెప్పుడు నిర్లక్ష్యంగా ఉంటావో, నువ్వెప్పుడైతే నువ్వు దేవునికి నువ్వు ఆయాసకరంగా ఉంటావో, దేవుడు అప్పుడే వస్తాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నువ్వెప్పుడు నిర్లక్ష్యంగా ఉండద్దు, దేనిని బట్టి ఆశ్రయించవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేనిని బట్టి అతిశయించకూడదు మనం. ఈరోజు దేవుడి వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వారా, మన జీవితంలో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిందే, మనము దేవునికి లోబడి జీవించడమే. ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ఆ ఏటిని కొట్టినప్పుడు అక్కడ చేపలన్నీ చచ్చిపోతున్నాయి. చదవండి మాటని. చూస్తారా, ఆ కంపు కొట్టే నీళ్లు తాగాలంటే అసహ్యపడతారు కదా. ఆ కంపు నీళ్లు తాగలేం కదా. మన ఇంట్లో ఒక ఎడగ చచ్చిపోతేనే ఉండలేము ఇంట్లో. మనం ఆ కారులో ఎడగ చచ్చిపోయింది, కారులో కూర్చోలేకపోయినాం, కారులో ఉండలేకపోయినాం. ఆ కారు ఎత్తేది మర్చిపోయాను నేను. మళ్ళీ లాస్ట్కు దాన్ని కంపెనీకి తీసుకొని పోయి ఇంజిన్ అంతా కూడా పెరిగించారు. ఇంజన్ అంతా కూడా పెరిగించి పాటలుగా చేసేస్తే లాస్ట్లో ఒక పైపులో ఇంత బొడ్డెల దొరికింది. ఎంత ఎలక? బొడ్డెలక, చిన్న ఎలక. ఆయన తీసుకొచ్చి నవ్వుతాడు నా దగ్గరికి వచ్చి, ఇంత చిన్న ఎలక మిమ్మల్ని ఆ కారులో ఉండి కదా చేసింది కదా సార్. అవునండి. ఆ ఐగుప్తులు ఆ కంపుకి ఎట్లా ఉంటారు చెప్పండి. ఆ దేశంలో ఆ నీళ్ళు ఎట్లా తాగుతారు చెప్పండి. ఆ ఏటి నీళ్లు జాగ్రత్తగా గమనించండి. అప్పుడు ఏటి నీళ్ళు తాగేవాళ్ళు, ఏడన పోయేటప్పుడు దాని నిప్పు తప్పదంటే చెరువుల్లో నీళ్ళు తాగేసిపోయేవాళ్ళు. మొన్నటి వరకు కూడా మా తాత వాళ్ళు ఇప్పటికి కూడా తాగుతూనే ఉన్నారంటే చెరువులో నీళ్లు. ఇప్పుడు మినరల్ వాటర్ తాగినా చచ్చిపోతున్నాం, కంపెనీ వాటర్ తాగినా చచ్చిపోతున్నాం. మేము చిన్నప్పుడంతా మా తాత వాళ్ళ ఊళ్ళో చెరువులో నీళ్ళే తాగి బతికాము. మామూలుగా ఏమన్నా మనం పోత ఆ బావిలో నీళ్ళు దోడ్స్ తాగేవాళ్ళం. చెండగడ్డికి పోతే
ఆ గుంతలో ఉండే నీళ్ళు అట్లే తాగేవాళ్ళం. ఇప్పుడు అయితే తెచ్చిపోతారు, మొక్కలు వచ్చేస్తాయి. ఇప్పుడు మంచి నీళ్ళు తాగుతాం. ఏం నీళ్ళు? ఫిల్టర్ చేసిన నీళ్ళు, మినరల్ వాటర్స్, ఏమేమో వాటర్ తాగుతాం లేదు. జాగ్రత్తగా గమనించండి. అప్పుడు చెరువు నీళ్ళు తాగి 110 లీటర్లు బతికారు. ఇప్పుడు మినరల్ వాటర్ తాగి 60 ఏళ్ళ కంటే ఎక్కువ దాకా బతకాలి. 60 ఏళ్ళ కంటే బతకలే మినరల్ వాటర్ తాగి. ఎందుకంటే అన్ని దేవుడు శపిస్తున్నాడండి, అన్ని దేవుడు శపిస్తున్నాడు. నాకు తెలిసి చాదబాయిల్లో మేము అట్లే తాగేవాళ్ళం నీళ్ళు రోడ్డు పెట్టి. చాదబాయి తెలుసా మీకు? చాదబాయిల్లో ఇట్లే మేము చిన్నప్పుడు మా అందరికి పోయినా కూడా అట్లే తాగేవాళ్ళం. అంటే చాదబాయిలు నిండా నీళ్ళు ఉండేటివి. ఇప్పుడు 1000 అడుగులు పోరేస్తే లేవు నీళ్ళు. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఎవరికి మనిషికి ఏది ఆధారమైందో వాటిపైన కొడుతూ వస్తూనే ఉన్నాడు. ఎందుకంటే వనరులన్నీ తగ్గిపోతున్నాయి, జనాలేమో పెరిగిపోతున్నారు. గుడ్డలు తాగడంలే. ఎందుకంటే ఎక్కడ గుడ్డలో కూడా ఈ ప్రాంతాలు అయితే మేము చిన్నప్పుడు నడుచుకొని వచ్చేవాళ్ళం. ఈ పక్క ఎప్పుడన్నా ఈ పక్క ఇది వస్తే సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళం. ఈ పక్క ఏమి ఉండేటివి కాదు. ఈ పక్క ఏదో సాములు అవి ఇవి జరుపుకునేవాళ్ళు. ఊటు భూములు. ఇప్పుడు ఈ స్థలాలు తాగడంలే, ఈ స్థలాలే తాగడం లేదు. అంటే మనుషులకు అన్ని సాగడం లేదు. దేవుడు ఒక్కొక్కటి తీసేస్తూ వస్తున్నాడు. అక్కడ వాక్యం చదవండి, మీకు నేను ముగించబోతున్నాను. దేవుడి వాక్యాన్ని చూడండి. అక్కడ చూసినట్లయితే వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపును, అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను ప్రాంతాలలోను రాతి ప్రాంతాలలోను రక్తం ఉంటున్నది అతనితో చెప్పమని. చూడండి, ఐగుప్తు దేశంలో అంత రక్తమయమైపోతుంది. నేను మన దేవుడు కూడా అవే చేయబోతున్నాడు. రాబోయే దినాల్లో మనకు కూడా అవే చేయబోతుంది. ఐగుప్తు దేశస్తులకు ఏవైతే చేశాడో అవన్నీ కూడా మళ్ళీ ఈ భూమి మీద అంతటా చేయబోతున్నాడు. మనం అందరం నాశనం కాకుండా దేవుడి పాదాలు గట్టిగా పట్టుకున్నాం. అక్కడ వాక్యం చూస్తే దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. యెషయా గ్రంథము 14:12 వాక్యం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లా నరకబడితివి. లూసిఫర్తో దేవుడు చెప్తున్నాడు, ఎంతోమంది జనాలను పడగొట్టావు. అది ఆదాము బాబుగారి నుంచి నువ్వు ఎంతమందిని పడగొట్టావు. అయితే నువ్వెట్లా నేల మట్టుకు నరకబడ్డావు అంటే దేవుడు పూర్తిగా నరికేశాడన్న వాడిని. ఈరోజు దేవుడు వాక్యం ఇంట్లో దేవుడికి పెరిగిన వలన మనము నరకబడకూడదు, మనము త్రోసివేయబడకూడదు. దేవుడిని అన్నింటినీ నాశనం చేసేది ఖచ్చితం. భూమిని నాశనం చేస్తాడు. ఈ భూమిపై ఉన్న వృక్షాలు, పచ్చటి గడ్డిని నాశనం చేస్తాడు.
సముద్రంలో ఉన్న జంతువులను నాశనం చేస్తాడు, సముద్రం నాశనం చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? మనకు ఆధారంగా దేవుడు ఇచ్చాడు, ఆధారాన్ని దేవుడు తీసేస్తున్నాడు. అయితే ఎందుకు దేవుడు తీసేస్తున్నాడు? మన పాపము, మన అతిక్రమమే. మనం ఒకసారి ఆలోచిస్తాం. ఆ బూరలు ఊదినప్పుడు, దాదాపుగా ఆ బూరలు ఊదినప్పుడు ఇవన్నీ కార్యాలు జరుగుతున్నాయి. అక్కడ చదివినట్లయితే 3వ దూత బూర ఊదినప్పుడు చదువునేమాటది ప్రకటన గ్రంథం 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీద నీటి బుగ్గల మీద పడింది. ఆ నక్షత్రమునకు మాచి పత్రిక అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము మాసి పత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. చూస్తారా, ఈ నీళ్లు తాగి చచ్చిపోతున్నారు జనాలు. ఎందుకంటే అది మాసుపత్ర అయిపోయింది, విషపూరితమైపోయింది. ఈరోజు దేవుడు వాక్యం వింటున్న దేవుడు ఎప్పుడైనా వారా మన జీవితంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ చెడులైన అనుభవాల నుంచి మనం తప్పించుకున్నాం, రాబోయే ఉగ్రతల నుంచి తప్పించుకున్నాం, దేవునికి లోపడదాం. ఒకసారి మీరు గమనించండి, నేను మీకు చెప్పేది ఒకటే. మీరు దేనిపైన మీరు బ్రతుకుతున్నారో, దేనిపైన మీరు ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారో, మీరు దేవుడి మాట వినకపోతే దానిపైనే పడతారు దేవుడు. మీ కుటుంబంలో ఎవరిదైతే కొడితే మీ కుటుంబం అంతా పాడైపోతుందో వాళ్ళనే కొడతాడు దేవుడు. మీ కుటుంబం పతనం కావడానికి మీ కుటుంబం అంతా ఎవరిపైన ఆధారపడి ఉందో వాళ్ళని కొడితే ఆ కుటుంబం అంతా కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి మమ్మల్ని ఏం కొట్టలేదులే, మాకేం కాలేదులే మీరు ఆలోచించొద్దండి. ఎక్కడ దేవుడు కొడితే నువ్వు పతనం అవుతావో దేవుడికి బాగా తెలుసు. అక్కడే కొడతాడు దేవుడు. అప్పుడు నువ్వు గిలగిల గిలగిల తనకాడాల్సిన రోజులు వస్తాయి, అర్థం కాని రోజులు వస్తాయి. అయ్యో ఈ బతికేది చచ్చిపోతే మీద అనే రోజులు వస్తాయి. అప్పుడు నువ్వు బాధపడేదానికంటే ఆ దేవుడు నీకు ఆధారమైన వాటిపైన కొట్టకముందే, నీకు జీవనోపాధి పైన దేవుడు కొట్టకముందే, నువ్వు బ్రతుకుతున్న దాన్ని దేవుడు చెడగొట్టకముందే నా దేవుడికి నువ్వు లోపడు, నా దేవుడికి నువ్వు లోపడు. యోబును మీరు చూసారా? యోబుకు 500 ఎడ్లను, 500 గాడిదలను, ఒంటెలను, పనివారును, 2000 గొర్రెలను, బహు పనివారుడై ఉండి గొప్ప ఆస్తిపరుడై ఉండెను అని బైబిల్లో ఉంది. దేవుడు మొట్టమొదటిగా యోబును సాధారణకి ఏం చేశాడంటే, యోబుకు పర్మిషన్ ఇస్తాను, యోబు పైన పర్మిషన్ ఇస్తాను. సాధారణ కొట్టింది కూడా దేని తెలుసా? ఫస్ట్ గొడ్లను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను అన్నిటినీ సమాప్తం చేసి మరి వారి పిల్లల్ని, దాని తర్వాత యోబు ఆరోగ్యాన్ని కొట్టాడు. కానీ యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక యోబును సాతానుడు కల్పించిన ఆ విపత్తుల్లో నుంచి యోబును దేవుడే కాపాడాడు. మీకు అర్థమైందా? దేవుడే కాపాడు. ఇప్పుడు దేవుడే మనల్ని కొడితే మనల్ని కాపాడేవారు ఎవరు? ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు దేవుడే కొట్టబోతున్నాడు మనల్ని, కాబట్టి ఇక మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. సాతానుడు కొడితే దేవుడు కాపాడతాడు మనల్ని. కాబట్టి భయం లేదు. ఇంతవరకు సాతాను శోధన నిన్ను వచ్చినా మనకు భయం లేదు, ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు, దాన్ని రికవరీ చేస్తా వస్తాడు. ఇప్పుడు దేవుడే కొడితే మనల్ని కాపాడేవాడు ఎవడు?
అందుకే దేవుడు పట్టక ముందే ఆయన పాదాలు పట్టుకున్నాను. ప్రభువా, నేను పాపిని, నన్ను కనికరించిన ఆయన మనం దేవుడి పాదాలు పట్టుకుంటే దేవుడి కనికరం మనం దొరుకుతుంది. నా ఎదుకు వచ్చిన వారిని ఏమాత్రమో త్రోసివేయను అని దేవుడు చెప్పాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.